నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఇవాళ మా సకులకు బోన్సాయి గురించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం పుష్ప ఒక డెమో చూద్దాం, ఒక డెమోన్స్ట్రేషన్ చూద్దాం. ఓకే. ఆర్డినరీ ప్లాంట్ ని ఓకే బోన్సాయిగా ఎలా చేసుకోవాలి. ఓకే. మనం ఇప్పుడు నర్సరీలోకి వాక్ చేసాము. ఇలాంటి ఒక చెట్టు తెచ్చుకున్నాను. ఓకే. ఇది జస్ట్ ఆర్డినరీ నర్సరీ ప్లాంట్ అన్నమాట. ఓకే. దీన్ని నవలినార అంటాము. నవలినార. యా. ఓకే. ఇట్స్ నేటివ్ ఆఫ్ ఇండియా అన్నమాట, మన దేశందే. ఫస్ట్ దానికి ఎలా ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత కాండం ఉందో చూసుకుంటూ ఉంటాను. ఓకే. మనం చెప్పుకున్నట్టు మనం వైరింగ్తో చేస్తూనే మనం షేప్ చేసుకుంటూ పెంచుతూ ఉంటాం అన్నమాట ఒక చెట్టుని. ఓకే. ఒక చిన్న ఉన్నప్పుడు మోల్డ్ చేసేంత ఏజ్లో ఉన్నప్పుడే దాన్ని మోల్డ్ చేసుకొని వాడుతూ ఉంటాం. ఓకే. చాలా లావు కాండం తీసుకొని దాన్ని మోల్డ్ చేసుకోవాలి, షేప్ చేసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే అది మోల్డ్ కాదు కాబట్టి. సో ఏదైతే నాకు మోల్డబుల్ ఉందో ఈ ఏజ్ నుంచి నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ నేను ఒక బాన్సాయి ట్రేలో పెట్టుకుంటాను. బాన్సాయి ట్రే అన్నమాట. సూట్ అవుతుంది నాకు, ఇంత థిక్నెస్ చాలు, ఇంత ఫింగర్ అంత థిక్నెస్ ఉంది చాలు అనుకున్నప్పుడు నేను ఒక బాన్సాయి ట్రేలో పెడతాను. లేకపోతే ఇలానే షేప్ చేసేసి కవర్లోనే ఉంచి దాన్ని ఇంకో సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు పెంచి కాండం కొంచెం లావైనంగా షిఫ్ట్ చేసుకుంటాను, బాన్సాయి ట్రేలోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇంకొంచెం లావు కాండం కావాలనుకున్నప్పుడు ఇలానే కవర్లో ఉంచుతుంటాను అనమాట. మేడం, ఇప్పుడు ఈ మొక్క ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు? ఇది ఒక 2 years ఉంటుందండి మొక్కకి. 2 years ఉంటుంది. అండ్ దీనికి ఫ్లవర్స్ వస్తుంటాయి పుష్ప. ఓకే. ఒక పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. అండ్ మనం ఎప్పుడైనా ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం హెల్దీగా ఉండి ఎక్కువ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అసలు ఆ రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నావో ఒక స్టిక్ తీసుకున్నాను నేను. పోక్ చేసుకుంటూ అసలు నాకు మొదలు ఎక్కడుంది, దీని రూట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి. అందుకని మనం ఒక వృక్షం అంటే నేను బాన్సాయిస్లో ఇంతకుముందు కూడా చూపించినప్పుడు ఎక్స్పోజ్ రూట్స్ ఉండాలి. అవును. ఓకే. సో కొన్నింటికి మనకి పైకే వేర్లు కనిపించాయి. అవును. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ చూసుకుంటున్నాను అనమాట. నాకు రూట్ ఎక్స్పోజర్ వచ్చిందాక అసలు చెట్టు ఎక్కడి నుంచి మొదలవుతుందో చూసుకుంటున్నాను. ఓకే. యాజ్ ఇట్ ఈస్గా కూడా నాకు ఇది ఒక చెట్టు అంటే 2 different ప్లాంట్స్ ఉండకూడదు అనమాట. సేమ్ ప్లాంట్ దీనికే రూట్స్తో ఉంది. ఒకటే మొదలుకి 2 కొమ్మలు ఉన్నదాన్ని, 2 బ్రాంచెస్ ఉన్నదాన్ని, 2 మొదలు ఉన్నదాన్ని మనం ట్విన్ ట్రంక్ స్టైల్ అంటాం. కానీ ఇప్పుడు దీన్ని ఒక ఇన్ఫార్మల్ అప్రైట్గా స్టైల్గా చేయాలనుకుంటున్నా కాబట్టి నాకు ఈ బ్రాంచ్ అవసరం లేదండి. ఓకే. రూట్స్ నాకు కనపడుతున్నాయి కాబట్టి దాని మీద అల్యూమినియం వైర్ అంటే మన ఇది డిఫరెంట్ గేజెస్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే. స్మాల్ థిక్నెస్, కొంచెం థిక్ది, మనం బ్రాంచ్ బట్టి థిక్నెస్ వాడుతూ ఉంటాం. ఓకే. ఒక్కొక్క కొమ్మ బట్టి బ్రాంచ్ బట్టి థిక్నెస్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను మొదల మీద ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అన్నిటికన్నా లావుగా తీసుకున్నారు. ఇది అల్యూమినియం వైర్, ఈజీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. ఎలా కావాలంటే అలా మోల్డ్ అవుతుంది. ఓకే. మొదల మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి కింద పోక్ చేసుకొని ఎక్కడైతే ప్లాంట్ స్టార్ట్ అవుతుందో అక్కడ పోక్ చేసుకొని ఇట్లా మామూలుగా రౌండ్గా రొటేట్ చేస్తాను. ఓకే. రొటేట్ చేసేటప్పుడు ఇట్ షుడెంట్ బీ నైదర్ టూ టైట్ ఆర్ టూ లూజ్. అంటే ఈ కొమ్మకి మొదలకి వైర్కి మధ్యలో గ్యాప్ కనపడకూడదు, గ్యాప్ ఉండకూడదు. అంటే మనం ఒక కుట్టినప్పుడు ఇట్లా బిరుగు ఎట్లా లాగుతుంటామో కుట్టంగానే అలా కొంచెం లాక్కుంటూ టైట్గా ఉండేటట్టు చూసుకుంటూ చేస్తుంటాను. ఇట్లా రొటేట్ చేస్తూ ఉన్నాను. లీవ్స్ మీద కానీ ఇంటర్ నాట్స్ వైరింగ్ చేయాలన్నమాట. లీవ్స్ మీద, కొమ్మల మీద వైరింగ్ చేయకూడదు. ఓకే. ఎక్కడ దాకా అయితే పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నానో అలా బెండ్ చేస్తున్నాను. ఈ వైర్ ఉండటం వల్ల మనకి ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది. ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ మీద వైరింగ్ చేశాను. అవును. ఇప్పుడు మనం సెకండ్ బ్రాంచ్ మీద వర్క్ చేసుకుందాం. ఎక్కడైతే మనకి బెండ్స్ కావాలి, ఎక్కడైతే నాకు షేప్ కావాలనుకుంటానో ఆ బ్రాంచ్ మీద వైరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు కొంచెం ట్రీ లాంటి ఆకారం వచ్చిందనమాట. ముందు మామూలుగా స్ట్రైట్గా ఉన్నదాన్ని ఓ వృక్షం లాంటి ఆకారంలో ఇప్పుడు వైరింగ్ చేసి తీర్చిద్దాం. ఇది ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ అంటాం. రూట్ ఎక్స్పోజర్ ఇచ్చాను, కొంచెం రూట్ ఎక్స్పోజర్ ఇచ్చాను.
ఇట్లా రూట్ ఎక్స్పోజర్ ఇచ్చాను. ఫస్ట్ బ్రాంచ్ డిసైడ్ చేసుకుందాం, సెకండ్ బ్రాంచ్ అండ్ దెన్ ది ఎపెక్స్. ఇక్కడ ఒక థర్డ్ బ్రాంచ్ కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒక బ్యాక్ బ్రాంచ్ రావాలన్నమాట. ఒక ఫస్ట్ బ్రాంచ్ తర్వాత కానీ లేకపోతే సెకండ్ బ్రాంచ్ తర్వాత కానీ మనకు ఒక బ్యాక్ బ్రాంచ్ రావాల్సి ఉంటుంది. అంటే మనం చేయంగానే ఆన్ డే 1 అదొక పర్ఫెక్ట్ బాన్సాయిగా అన్ని కొమ్మలు ఉండవు. యూ హ్యావ్ టు వెయిట్ అనమాట. ప్రతి ఒక్క బ్రాంచ్ కోసం చూసుకుంటూ ఈ పొజిషన్లో అయితే బ్యాక్ బ్రాంచ్ బాగుంటుంది, ఇక్కడ నుంచి నాకు ఒక థర్డ్ బ్రాంచ్ రావాలి. ఎదురుగా అంటే ఫ్రంట్లో ఒక ఐ పోకింగ్ బ్రాంచ్ కావాలి. అంటే ముందుకి ఐ పోకింగ్ అంటే మన కళ్ళకి అడ్డంగా వస్తున్నట్టు అబోవ్ హాఫ్ లెవెల్ ఒక ఐ పోకింగ్ బ్రాంచ్ రావాలన్నమాట. ఇవన్నీ మనం వెయిట్ చేస్తాం. అంటే చేయంగానే ఒక బాన్సాయిగా డిసైడ్ చేసినాక ఒక ప్లాన్ని ఒక డిసైడ్ చేసినాక మనం ఒక షేప్ ఇచ్చుకొని వాళ్ళు పెడతాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నేను ఒక ట్రంక్ లైన్ని బెండ్ చేశాను, స్ట్రైట్గా ఉన్న ట్రంక్ లైన్ని బెండ్ చేశాను. బెండ్ చేసి దానికి ఒక ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, ఇక్కడ ఒక థర్డ్ బ్రాంచ్ రావాలని డిసైడ్ చేసుకున్నాం. ఇది ఎపెక్స్ అన్నమాట. ఈ కొమ్మ ఎక్కువ పొడుగ్గా ఉండి దీనికన్నా కొంచెం తక్కువ పొడుగ్గా రెండో బ్రాంచ్, దీనికన్నా కొంచెం తక్కువ పొడుగ్గా మూడో బ్రాంచ్, తర్వాత ఎపెక్స్. అలా డిసైడ్ కూడా మనకు ఉంది. ఆ కొనికల్ షేప్ వస్తుంది. ఆ కొనికల్ షేప్తోనే మీకు ఆ ట్రీ లైక్ అపియరెన్స్ ఉంటుంది. నేను మీకు ముందుగా చెప్పినట్టు అది బాగుంది, నాకు మొదలు లావు సరిపోతుంది అంటేనే నేను ట్రేలోకి మార్చుకుంటాను. అయితే ఇప్పుడు ఇంకా చాలా సన్నగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా సన్నగా అనిపిస్తుంది. ఇట్లాంటి బాన్సాయి ట్రేలో పెట్టినా అందం రాదనిపిస్తుంది కాబట్టి ట్రేలో పెట్టకుండా ఇలానే ఈ కవర్లోనే పెంచుకుంటాను. మళ్ళీ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల దాకా లావు మొదలైనాక కొంచెమన్నా థమ్ థిక్నెస్ వచ్చిందాకా, కొంచెం బొటన వేలు థిక్నెస్ దాకన్నా రావాలి మొదలు. అప్పుడు ఆ వృక్షం లాంటి ఆకారం బాగుంటుంది. అలా డిసైడ్ చేసుకున్నాగానే మనం ట్రేలో పెట్టుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కటి వైరింగ్ చేసేగానే సన్నవి చెట్లు కానీ మనం ట్రేలో పెట్టేసామంటే అందంగా కనపడదు. ఈ హైట్కి ఇంకొంచెం థిక్నెస్ ఉండాలి, ఇంకొక ఫింగర్ థిక్నెస్, బికాస్ ఇట్ షుడ్ బి 6 times మోర్ దెన్ ది థిక్నెస్ ఆఫ్ ది ట్రంక్ లైన్. ఎప్పుడైనా హైట్ 6 times మొదలు కన్నా 6 times మోర్ ఉండాలి. మనకి దీన్ని మనం ట్రేలోకి షిఫ్ట్ చేయడానికి మనకి ఇంకా 1 year మనం వెయిట్ చేయాలి. 1-2 years పడుతుంది పుష్ప. మేడం, మరి దీనికి ఫీడింగ్ ఎలా చేయాలి? దీనికి రెగ్యులర్గా మనం ఇప్పుడు ఇది ట్రేలో వద్దనుకున్నాం కదా పుష్ప, ఇదే కవర్లో ఉంచేస్తాను. మామూలు రెగ్యులర్ ఎరువులు, సేంద్రియ ఎరువులే వేస్తుంటాం అనమాట. ఆర్గానిక్ మాన్యూరే వేస్తుంటాం. ఆర్గానిక్ మాన్యూర్ వేసుకుంటూ ఒక 2 సంవత్సరాలు ఇదే పొజిషన్లో, ఈ వైర్ మాత్రం ఒక 2 months తర్వాత తీసేస్తారు. వైర్ తీసేస్తే అదే పొజిషన్లో నిలుస్తుంది అనమాట. బై ఎనీ ఛాన్స్ మనకు ఆ వైర్ అదే పొజిషన్లో నిలకపోతే మళ్ళీ వైరింగ్ చేసుకొని అదే పొజిషన్లో ఉంచుకుంటాం ఇంకొక 2 months. తర్వాత ఇదే పొజిషన్లో ఉంచుకొని ఇలానే పెంచుకుంటూ ఒక 2 years ఇలానే కవర్లో పెట్టుకొని కొంచెం లావు కాండమైనాక మనం దాన్ని ట్రేలోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఇవాళ కార్యక్రమంలో బోన్సాయికి సంబంధించి మంచి డెమో, చాలా చక్కటి డెమో మాకు చూపించారు. ధన్యవాదాలండి.